నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మితల్లి సార్, పొద్దున ఒక కాల్ వచ్చింది, చాలా విచిత్రంగా అనిపించింది. దానికి మీరు ఏదో ఒకటి చెప్పాలి సార్. ఆవిడ ఏమన్నారంటే, నాకు రోజు కలలో అమ్మవారు కనిపిస్తున్నారు, ఇంట్లో కూడా అమ్మవారు తిరుగుతున్నారు. బాగుంది, సూపర్ అని అనుకున్నా. కలలో కనిపిస్తున్నారు, ఓకే, ఇంట్లో కూడా తిరుగుతున్నట్టు ఏమైనా మరి శబ్దాలు వినపడుతున్నాయి, ఏవో సంథింగ్ ఏదో ఉంది. నేను ఏం డీటెయిల్స్ అడగలేదు. వెంటనే ఇదేమైనా అపచారమా, ఇదేమైనా నాకు కష్టాన్ని తీసుకొస్తుందా? నేను ఇలా ఇంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇంకొంచెం గట్టిగా ఇచ్చా. ఇదేమైనా అపచారం, ఇదేమైనా దోషమా, ఇది నాకేమైనా కష్టాలు వచ్చేస్తాయా ఇలా కనపడితే అని అంటే నేను ఆశ్చర్యపోయాను. అసలు ఏమిటి దీని ఆంతర్యం? మీరైతే ఎలా అర్థం చేసుకుంటారు దీన్ని, ఈ మనస్తత్వాన్ని? అంటే ఇంకా మనం దైవత్వం గురించి పూర్తిగా తెలియకుండానే మాట్లాడుతున్నాం. పరిణితి చెందలేదు ఆబ్వియస్ గా. ఆధ్యాత్మికత అంటే అమ్మవారు ఇంట్లో తిరగడం, అమ్మవారు కల్లో కనిపించడం కాదు. అసలు ఇప్పుడు మనం ప్రకృతిలో ఒక శక్తి ఉంది, అది స్త్రీ రూపంగా మనం అమ్మవారిగా మాట్లాడతాం. సమయాన్ని పరమేశ్వరుడిగా తీసుకుంటాం. ఈ సమయానికి శక్తికి మధ్యలో ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది వ్యాప్తి విస్తరించి ఉన్నదాన్ని విష్ణుమూర్తిగా. వాళ్ళకి ఏమైనా రూపాలు ఉన్నాయా? రూపం లేదు. అమ్మవారికి అప్పుడు శక్తి రూపం తీసుకుంది అంటే నీకు కోపం వచ్చిందమ్మా, ఉగ్ర రూపం దాల్చావు, జుట్టు ఇలా ఎర్రబోసుకుని ఇలా కూర్చున్నావు, ఏట్రా చెప్పు అన్నావు. నేనే అంటే నీలో ఉన్నటువంటి శక్తి అంటే తారాస్థాయికి చేరింది. అప్పటి వరకు సౌమ్యంగా మాట్లాడుతున్న శక్తి కోపం వచ్చింది, ఉగ్ర రూపాన్ని తీసుకున్నావు. ఇందులో ఇప్పుడు రూపం ఎవరిది? అమ్మవారిదే. ఎస్, నీ బిడ్డకు నువ్వు అమ్మగా కనిపిస్తావు. ఇప్పుడు ఎవరికైతే స్వప్నంలో కనిపించిందో అదే ధ్యాసతో ధ్యానంతో ఉన్నాం, శక్తి మీద దృష్టిని పెట్టాం, అక్కడ ఒక రూపం తీసుకుంది, ఆవిడికి నచ్చిన రూపం తీసుకుంది. అంటే మనం అమ్మవారు ఇలా ఉంటుంది, సింహవాహిని. సింహం అనేది సింబాలిక్, అదొక ఎనర్జీ. ఆవిడ చేతులు, చేతుల్లో ఉన్నటువంటి అస్త్రాలు, అంటే ఆ శక్తి పరిణితి, ఆ రూపాంతరం చెందింది మనకు. ఇప్పుడు వ్యాసుల వారు కానీ ఋషులు మనకి అందించారు, ఇలా ఉంటుందని వేదం చెప్పింది. అక్కడ అందులో సూత్రీకరించినటువంటి స్తోత్రంలో ఆవిడ ఇన్ని చేతులతో ఇలా ఉంది. ఆ శక్తికి ఇన్ని రూపాలు, అణువులు ఒక చోట కేంద్రీకృతమైనవి. అందులోంచి వచ్చినటువంటి రేస్, సూర్యుడు సహస్ర కిరణాలు 1000 కనపడతాయేమో మనకి, కనపడవు. అంటే అందులోంచి వచ్చేటువంటి ఆ రేస్ కి ఒక పేర్లు పెట్టారు. 1000 కూడా పేర్లు ఉన్నాయి. మనకి మామూలుగా 12 మిత్ర కిరణం, రవి కిరణం, సూర్య, ఇలా పేర్లు ఉన్నాయి. అలాగా సహస్ర కిరణాలకి కూడా పేర్లు ఉన్నాయి. అంటే ఆ కిరణంలో ఉండేటువంటి క్వాలిటీకి ఆ పేరు. ఉదయం వచ్చే కిరణం మిత్ర, సౌమ్యంగా ఉంటుంది, బాగుంటుంది, మిత్రుడు మనకు ఫ్రెండ్ ఏవైతే ఇస్తాడో అవన్నీ ఆ కిరణంలో ఉంటాయి. రవి, సూర్య అంటే స్తుతించేవాడిని. ఏదైనా అంటే అవసరం, ఇది మాకు కావాలి చేసి పెట్టు అని ఎప్పుడు స్తుతిస్తాం అవతల వాడి దగ్గర ఉన్నప్పుడు. ఆ క్వాలిటీ ఆయనలో ఉంది కాబట్టి సూర్య. హిరణ్య గర్భుడు అంటే గర్భంలో ఆయన లోపల ఎక్కడో బంగారు ఉంది, లేకపోతే బంగారాన్ని ఆయన కిరణం ద్వారా తయారు చేస్తాడు. అది గర్భం అంటే లోపల మధ్యలో ఈ కెమికల్ రియాక్షన్ జరిగి బంగారం తయారవుతుంది ఆ కిరణం పడడం వల్ల. మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, ఇవన్నీ నామాలు. అంటే ఇలాగా అమ్మవారు కూడా దుర్గగా శక్తి, ఆవిడ ముందు పార్వతీదేవి. ప్రధానంగా ఉండేది పార్వతీ పరమేశ్వరులు. శక్తి సమయము వెళ్ళి ఆవిడ రూపాన్ని మార్చుకుంది, దుర్గగా మార్చుకుంది, లేకపోతే రాజరాజేశ్వరి. ఆవిడ సైన్యం, ఆయనలోంచి వచ్చినటువంటి ఒక క్వాలిటీ, దుష్టగుణాలు బాగా పెరిగిపోతున్నాయి. వారాహి రూపంలో వచ్చి దుష్టులు శిక్షిస్తుంది, ఒక్కొక్క రూపం. ఇవన్నీ మనం ఆ శక్తికి ఇచ్చినటువంటి రూపాలు. ఇప్పుడు ఆవిడకి ఆ ధ్యాసలో ఉంది, ఇంకా పరిణితి చెందలేదు. ఇంకా అమ్మవారు ఒక రూపాన్ని తీసుకుని నా కల్లో కనిపించింది. గుడ్, మంచిదే, బాగుంది, ఓకే, కనిపించింది. ఇది ఇల్యూజనా లేకపోతే నిజంగా కనిపించింది అనేది పక్కన పెడితే, ఈ దోషమా, నాకేమైనా కష్టాలు వస్తాయా అనటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే అంటే ఇంకా ఆవిడ పరిణితి చెందలేదు. అమ్మవారు కనిపిస్తే చెడు ఎందుకు జరుగుతుంది అమ్మా? అదే ఆవిడే దుష్ట శిక్షణ. అంటే నీకేమైనా చెడు జరగబోతుంది అని ఇండికేషన్ ఏమో. నేనున్నాను అంటే లోపల నీలో నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తి ఒక రూపాన్ని నీకు కళ ద్వారా
చూపించడం జరిగింది. మంచే జరుగుద్ది అంటే ఏం ఆలోచిస్తున్నావు? అదే ఇంట్లో తిరుగుతున్న నాకు అమ్మవారు తిరిగేటటువంటి పరిస్థితి ఉంది, మాకు తెలుస్తోంది అని మనం కూడా ఒకసారి గుర్తుందా, ఒక ఆవిడ మనం మాట్లాడాం లైవ్ లో, ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఉంది నాకు నా శక్తి కృష్ణుడు ఆవిడ అమ్మవారేనా? ఓకే, అమ్మవారే నాతోటే ఉంటుంది ఎప్పుడు శక్తి. ఇట్లా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. గజ్జల సౌండ్ వినపడుతుందనో, ధూపం ఆ స్మెల్ వస్తుందనో, ఇట్లా సుగంధాలు వస్తున్నాయి. ఇవన్నీ అమ్మవారి కిందే కన్సిడర్ చేసుకుంటే అసలు ఇది నిజంగా జరుగుతుందా, ఇల్యూజన్ కింద కన్సిడర్ చేసుకుంటే? పవర్ అమ్మా, పవర్. పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, సువాసన. నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట దుర్గంధం ఉంటుంది. మీ ఇంట్లో ఆ శబ్దాలు, అది మంచి శ్రావ్యంగా ఉంది శబ్దం, గజ్జల సౌండ్ శ్రావ్యంగా ఉంది, అది పాజిటివ్ ఎనర్జీ. నెగిటివ్ భయపడాల్సిన అవసరం ఉంది? అసలు అమ్మవారు మనల్ని ఏమీ చేయదు. అమ్మ శక్తి మనల్ని అందరినీ రక్షించడానికి సర్వవ్యాప్తమై ఉంది, ప్రతి చోట ఆవిడే ఉంది. ఆవిడ ఏదో చేసేస్తని అనుకోవడం భ్రమ. అవి వినిపిస్తున్నాయి, సంతోషం. అంటే మన ఆలోచన ఒక రూపాన్ని తీసుకుంటుందమ్మా. అంటే నేను ప్రాణిక్ హీలింగ్ పరిభాషలో మాట్లాడుతాను. ఆలోచన ఒక రూపాన్ని తీసుకుంది, అదే ఆలోచన చేస్తూ ఉంటే ఇది బీన్గా ఉండి ఎంటిటీ అవుతుంది. ఇంకొంచెం పెద్దగా స్పందించటం, దానికి ఎనర్జీ ఇస్తున్నాం. ఆ ఆలోచనకి ఒక కోరిక, నేను ఇది అవ్వాలి అనేది ఒక కోరిక అయితే, ఒక ఆలోచన అయితే ఒక రూపం తీసుకుంటుంది. ఇది ఎంత ఉంటుంది, మర్నాడు సేమ్ అదే ఆలోచన చేసాం, అది ఇంకొంచెం పెరిగింది, ఇంకొంచెం చేసాం అంటే అదే ఆలోచన చేయగా 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 ఒక రూపాన్ని తీసుకుంటుంది. అది నాలా ఉంటుంది, ఇది అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. ఎనర్జీ కదా, ఆత్మ కాదు, ఇది ఒక ఎనర్జీ. అది అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. అది తిరిగినప్పుడు అది కదపడానికి అవకాశం ఉన్నవన్నీ కదులుతాయి. ఒక కప్పుని కదపలేదు, బరువుగా ఉంటుంది కాబట్టి. తేలిగ్గా ఉండేవన్నీ కదులుతుంటాయి. అక్కడ ఏమన్నా వాయువ్యంలో బెల్స్ అవి ఉన్నాయి అనుకో, గాలికి కదులుతాయి. అంటే దీనికి కూడా ఎనర్జీ ఉంది కాబట్టి దాన్ని కదిపే అవకాశం ఉంది, కాబట్టి సౌండ్ వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప అంటే ఇల్యూజన్ అని కొట్టిపారేయకూడదు, కరెక్ట్ కాదు. ఎనర్జీ ఒక రూపాన్ని తీసుకుంది, అది అలా మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. రైట్, తెలుస్తూ ఉంటుంది. యూ కెన్ ఫీల్ ఇట్, అది పాజిటివ్ ఎనర్జీ. ఒకవేళ మొదలైంది ఇట్లా, డెఫినెట్ గా ఎంతో కొంత సాధన చేయటము, లేకపోతే అమ్మవారి మీద దృష్టి కేంద్రీకరించడం వలన మాత్రమే అది జరుగుతుంది. ర్యాండమ్ గా జరిగిపోదు కదా, ఈ నాస్తికులకి ఏం జరగదు కదా. అట్లాగే నిజంగా పెద్ద పెద్ద పూజలు చేసే వాళ్ళకి కూడా ఇదేమి అలా ర్యాండమ్ గా జరగదు. ఒకవేళ ఇలా జరుగుతోంది, వాళ్ళు కళలో రెగ్యులర్ గా అమ్మవారిని చూడటం కానీ, అయ్యవారిని ఏదైనా రూపాన్ని రెగ్యులర్ గా చూడటం, ఇంట్లో ఇలా అమ్మవారిని ఫీల్ అవ్వటం లాంటిది జరిగితే ఎట్లాంటి విధి విధానాలతో మనం నడుచుకోవాల్సి ఉంటుంది? 100% పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కనపడింది అంటే నేను చేస్తున్నటువంటి అర్చనలో మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఒక రూపాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఉధృతంగా చేసి ఆ శక్తిని మరింతగా పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇక్కడ మంచి ఆచరణ సత్కర్మలు జరుగుతున్నాయి, దాని ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, రూపాన్ని తీసుకుంటూ ఉంటుంది. దాన్ని ఇంకొంచెం పెంచాలి, బాధ్యత పెరిగింది, నీకు ఆవిడ కనిపిస్తుంది, ఇంకొంచెం బెటర్ గా ఉండాలి, ఇంకొంచెం బెటర్ గా. ఎక్కడా కూడా నెగిటివ్ అంటే అన్నెసరీ వర్డ్స్ వాడటం కానీ, అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు, ఆహార విహార వ్యవహారాల్లో, అష్టాంగ యోగ సాధనలు అవేమీ ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటే అద్భుతంగా ఈ శక్తి ఆవిడ వచ్చింది. లాభం ఏంటి, మనకు ఉపయోగపడాలి కదా. మనకు ఉపయోగపడే విధంగా మార్చుకోవడానికి ఇంకొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. మనం అనుకున్నది మేనిఫెస్టేషన్, ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి. ఇప్పుడు ఇంత శ్రమపడి శక్తిని పెట్టి పూజ చేసాం, పూజ ద్వారా శక్తి క్రియేట్ అవుతున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా వెళితే మనకు ఆ ఫలితాన్ని పొందేయచ్చు. సాధన ఎందుకు చేయాలి, దేవుడికి ఎందుకు దండం పెట్టాలి, ఎందుకు మంత్రాలు చదవాలంటే మన కోరికలకి ఒక శక్తి కావాలి, కోరికలు నిర్వర్తించుకోవడానికి. అక్కడ అమ్మవారు దర్శనం ఇచ్చింది అంటే నీకు ఇంకా అవసరం, దృష్టి పెట్టు, తగ్గింది, వచ్చేస్తాను నేను, ఈ రూపంలో వస్తాను. మరి వచ్చిన తర్వాత ఏమిస్తావు, నీకు కావాల్సినవి కంఫర్ట్సా, ఏం కావాలి, అవన్నీ కూడా మనం క్రియేట్ చేసే ఎనర్జీతో అమ్మవారితో మనం ఆ పనులు చేసుకోవడానికి చేసుకుంటాం. రైట్. సో డెఫినెట్ గా ఇంకాస్త ధర్మబద్ధంగా ఉండాలి, ఇంకాస్త జాగ్రత్తగా జీవన విధానం కలుగుతాను సార్. మీరు మీ సమాధానం డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో. రైట్, థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్య